మీ మొక్కలు ఎండిపోతున్నాయా? పూలు రావట్లేదా? ఆకులు పసుపు రంగులోకి మారుతున్నాయా? కేవలం మజ్జిగ, ఆవాలు, పసుపుతోటి మొక్కలు జంగిల్లా పెరుగుతాయి. ఈ ఆర్గానిక్ ఫెర్టిలైజర్ వల్ల రూట్స్ బలంగా అవుతాయి. ఒక్కసారి వేసిన డిఫరెన్స్ మీకే కనిపిస్తుంది. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. మన ఇంట్లో ఉండే సాధారణ పదార్థాలతో మొక్కలను చాలా పవర్ఫుల్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్ ఎట్లా తయారు చేయాలి అనే విషయము ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఈరోజు మనం మజ్జిగ, ఆవాలు, పసుపు పొడితో అద్భుతమైన ఫెర్టిలైజర్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఇది మీ మొక్కలకు ఫంగస్ రాకుండా చేస్తుంది, రూట్స్ బలంగా పెరుగుతాయి, ఆకులు పచ్చగా మారుతాయి, పూలు కాయలు ఎక్కువగా వస్తాయి. ఇది ఇండోర్ ప్లాంట్స్ నుండి ఫ్లవర్ ప్లాంట్స్ వరకు అన్నిటికీ ఉపయోగపడుతుంది. మరి అట్లాంటి ఫెర్టిలైజర్ గురించి పూర్తిగా తెలుసుకుందామా? మరి అయితే దాని యొక్క ఉపయోగాలు ఏంటివి, ఇంగ్రీడియంట్స్ ఏంటివి ఇవన్నీ తెలుసుకుందాం. ఇకైతే మజ్జిగలో ఏముంటుందంటే న్యాచురల్ బ్యాక్టీరియా ఉంటుంది. ఇది సాయిల్ హెల్త్ ఇంప్రూవ్ అయ్యేటట్టు చేస్తుంది అన్నమాట. మట్టిలో మంచి సూక్ష్మజీవులు పెరుగుతాయి, ఫంగస్ తగ్గుతుంది, రూట్స్ రాక్ సమస్య తగ్గుతుంది, మొక్క ఫ్రెష్గా కనిపిస్తుంది. ఎస్పెషల్లీ రోజ్ ఫ్లవర్ కానీ, జాస్మిన్ కానీ, హైబిస్కస్ ప్లాంట్కి కానీ చాలా మంచిది అన్నమాట ఈ ఫెర్టిలైజర్. ఇక మరి ఎలా ఉపయోగించాలంటే, మరి ఆవాలలో అయితే న్యాచురల్ న్యూట్రిషన్స్ ఉంటాయి అన్నమాట. అంటే నైట్రోజన్, సల్ఫర్, మినరల్స్ ఉంటాయి. ఇవి మొక్క గ్రోత్ని వేగంగా పెంచుతుంది, ఆకులు పెద్దగా పచ్చగా వస్తాయి అన్నమాట. మరి పసుపు విషయానికి వస్తే అయితే పసుపు పొడిలో న్యాచురల్ యాంటీ బ్యాక్టీరియల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అన్నమాట. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ను తగ్గిస్తుంది, సాయిల్ ఇన్సెక్ట్స్ గినంగా తగ్గుతాయి, రూట్స్ అయితే చాలా సేఫ్గా ఉంటాయి. పసుపు వల్ల మొక్కలు హెల్దీగా అవుతాయి అన్నమాట. మరి ఎట్లా తయారు చేయాలి అనే విషయాలు గినంగా పూర్తిగా తెలుసుకుందాం ఈ వీడియోలో. అయితే ఈ వీడియో తెలుసుకునే ముందు అయితే మన ఛానల్లో ఫెర్టిలైజర్స్ గురించి, ఇంకా పెస్ట్ను ఎట్లా కంట్రోల్ చేయాలి అనే విషయాల గురించి గినంగా పూర్తిగా ఉంది. మీరు తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయి అన్నమాట. అయితే అంతేకాదు, ఆయుర్వేదిక్ ప్లాంట్స్ గురించి గినంగా డీటెయిల్స్ అన్నీ నా ఛానల్లో ఉన్నాయి. మీకు ఎలాంటి ప్లాంట్స్ గురించి, ఎలాంటి నొప్పులు ఉన్నా కానీ ఆ నొప్పులకు ఎలాంటి ఆకులు ఉపయోగించాలి అనే విషయాలు గినంగా పూర్తిగా తెలుస్తాయి అన్నమాట. అయితే ఇవన్నీ తెలుసుకోబోయే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఇలాంటి వీడియోల కోసం అయితే ఎప్పుడు నా ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఇక ఒక గ్లాస్ మజ్జిగ, 2 స్పూన్ల ఆవాల పొడి, అర స్పూన్ పసుపు, 1 లీటర్ నీళ్ళు. ముందుగా ఆవాలను 4-5 అవర్స్ నానబెట్టుకోవాలి. తర్వాత వాటిని మెత్తగా గ్రైండ్ చేయొచ్చు, లేకపోతేనేమో ఆవాల పొడిని ఉపయోగించవచ్చు. ఇకపోతే ఇది కొంచెం ఇవి 3 కలిపి కొద్దిగా పులియబెట్టుకోవాలి. నేను ఆల్రెడీ పులియబెట్టేసుకున్నా, నా మజ్జిగను పులియబెట్టేసుకున్నా. ఇకపోతే ఈ పేస్ట్ అంటే చివరిగా ఏం చేయాలంటే దీంట్లో వాటర్ కలపాలి 1:10 రేషియోలో. ఇది రోజ్ కానీ, జాస్మిన్ కానీ, హైబిస్కస్ వంటి మొక్కలకు వారానికి ఒకసారి ఇవ్వచ్చు. ఇక మొక్క చుట్టూ అయితే చాలా నెమ్మదిగా ఇవ్వండి. టొమాటో, చిల్లీ, బ్రింజాల్, కుకుంబర్ ప్లాంట్ గినంగా చాలా మంచిది. ఇది ఫ్లవరింగ్ని కానీ, ఫ్రూటింగ్ని కానీ బాగా పెంచుతుంది అనమాట. ఇక చాలామందికి డౌట్లు, అసలు ఇండోర్ ప్లాంట్స్కు ఏ మొక్కలకి ఇది ఫెర్టిలైజర్ ఇస్తే మంచిది అనేది. ఇక మనీ ప్లాంట్కి ఇస్తే చాలా మంచిది, స్నేక్ ప్లాంట్కి, ఇంకా అంటే ప్లమ్ ప్లాంట్ లాంటివి ఉంటాయి కదా, అట్లాంటి వాటికి గినంగా ఇవ్వచ్చు. ఇది నెలకు 2 సార్లు మాత్రమే ఇవ్వాలి. ఇకపోతే ఇది కొన్ని తప్పులు ఉంటాయి, ఆ తప్పులు మాత్రం అస్సలు చేయొద్దు. అవి ఏంటివి అనే విషయానికి వస్తే అయితే ఎక్కువ మజ్జిగ వేయకండి. సాయిల్ అయితే యాసిడ్గా మారుతుంది అన్నమాట. అందుకోసమనే ఎక్కువ మజ్జిగ వేయొద్దు, డైలీ ఉపయోగించొద్దు, వారంలో ఒక్కసారి సరిపోతుంది. డైరెక్ట్ సన్లైట్లో ఈ మిశ్రమాన్ని ఉపయోగించవద్దు. ఇక స్మాల్ ప్లాంట్లకి తక్కువ క్వాంటిటీతో ఇవ్వాలన్నమాట. ఈ జాగ్రత్తలు పాటిస్తే మీ మొక్క ఎదుగుదలలో చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. అంటే
మొక్క సూపర్గా ఎదుగుతుంది అనమాట. ఈ విషయాలు మాత్రం దృష్టిలో పెట్టుకొని పాటించండి. ఇకపోతే మరి ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత ఈ ఫెర్టిలైజర్స్ ఉపయోగించిన తర్వాత ఎట్లాంటి బెనిఫిట్స్ ఉంటాయి అంటే ఆకులు పచ్చగా మారుతాయి, పూలు ఎక్కువగా వస్తాయి, సాయిల్ హెల్తీగా ఉంటుంది, ఇక రూట్స్ అయితే మంచి గ్రోతింగ్ ఉంటుంది, పెస్ట్ ప్రాబ్లమ్స్ అస్సలు ఉండవు. ఇకపోతే ప్లాంట్స్ షైనీగా మారుతాయి. కొన్ని రోజులలో మీరు ఈ డిఫరెన్సెస్ కనిపిస్తుంది అనమాట. ఇక ఇట్లాంటి ఫెర్టిలైజర్స్ ఉపయోగిస్తే ఇట్లాంటి డిఫరెన్సెస్ కనిపిస్తాయి. మీరు గినంగా మీ ఇంట్లో ఇలాంటి ఫెర్టిలైజర్స్ ఉపయోగించిన తర్వాత మీకు ఎలాంటి మార్పు వచ్చిందనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా నేను ఎలాంటి ఫెర్టిలైజర్స్ గురించి అయినా మీకు క్లియర్గా చెప్పాలి అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, మీకు ఎలాంటి ఫెర్టిలైజర్స్ గురించి డీటెయిల్స్ కావాలి అనే విషయం గురించి. ఇకపోతే ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడిందే అనుకో లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కు మీ ఇంట్లో ఉన్న మజ్జిగ, ఆవాలు, పసుపుతోటి ఇంత పవర్ఫుల్ ఫెర్టిలైజర్ ఎలా తయారు చేయాలో తెలియజేయండి. మీ మొక్కలపై ఒక్కసారి ట్రై చేసి రిజల్ట్ నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ మరో యూజ్ఫుల్ గార్డెనింగ్ వీడియోతోటి కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.